ఇండియా చిలీ మధ్య డిప్లొమాటిక్ సంబంధాలు 1949లో స్టార్ట్ అయ్యాయి. దక్షిణ అమెరికా ఖండంలో మొట్టమొదటి ట్రేడ్ అగ్రిమెంట్ భారత్కి చిలీకి మధ్య కుదిరింది 1956లో. చిలీ ముఖ్యంగా లాటిన్ అమెరికన్ కంట్రీ అంటే లాక్ రీజియన్లో మనకి 5th లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట చిలీ. అండ్ ఇండియా చిలీ ట్రేడ్ దాదాపు $2.7 బిలియన్ ఉంది. దానిలో ఇండియా చిలీకి అమ్మేది చాలా తక్కువ ఉంది, ఓన్లీ $860 మిలియన్. చిలీ దగ్గర నుంచి కొనుక్కొచ్చునేది చాలా ఎక్కువ ఉందన్నమాట. దాదాపు $2 బిలియన్ పైన మనం ఎక్కువ చిలీ దగ్గర నుంచి కొనుక్కొచ్చుకుంటాం. ముఖ్యంగా కాపర్ కావచ్చు, ఓర్స్ కావచ్చు, యాష్ కావచ్చు, ఇలాంటివన్నీ కొనుక్కొచ్చుకుంటాం. మనం చిలీకి ఎక్స్పోర్ట్ చేసేది ఫార్మాసిటికల్స్, వెహికల్స్ మాత్రమే అనమాట. ఇకపోతే ఇండియా చిలీ మధ్య ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది ఆల్రెడీ. దాంతోపాటు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కూడా ఉంది. దాన్ని మనం ఇప్పుడు మొత్తం ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్గా మార్చాలని ట్రై చేస్తున్నాం. సో చిలీ నుంచి మనం కాపర్ ఆశిస్తున్నాం, లిథియం కూడా ఆశిస్తున్నాం. మనందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం చాలా ఇంపార్టెంట్, వాటి బ్యాటరీస్లో. కాబట్టి లిథియం ట్రయాంగిల్ అనేది మనకు చాలా క్రూషియల్ అనమాట. లాటిన్ అమెరికాలో లిథియం ట్రయాంగిల్ అంటే CAB, చిలీ, అర్జెంటీనా, బొలీవియా అనమాట. మనం చూస్తే యుఎన్ఎస్సిలో మొత్తం లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఫస్ట్ టైం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాకి సపోర్ట్ చేసింది, పర్మనెంట్ సీట్ కోసం సపోర్ట్ చేసింది చిలీ. 2003లోనే సపోర్ట్ చేసింది అనమాట. అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో కూడా చిలీ జాయిన్ అయింది. ఇండియా చిలీ సంబంధాలు అనేవి ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.